సినీ రంగంలో ఒక్కడై వచ్చి కొండంతగా ఎదిగి తనతో పాటు 10 మందిని పైకి తీసుకొచ్చి మెగాస్టార్గా మారారు చిరంజీవి గారు. 150కి పైగా సినిమాలు, ఎన్నో అవార్డులు, వందలాది రివార్డులు, వేలల్లో చాట్ బస్టర్లు, కోట్లాది అభిమానులు. ఇది మెగాస్టార్ ట్రాక్ రికార్డ్. ఖైదీ, ఛాలెంజ్, అభిలాష, చంటబ్బాయి, రుద్రవీణ, స్వయం కృషి, కొదమసింహం, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, ముఠా మేస్త్రి, జగదేక వీరుడు, అతిలోక సుందరి, హిట్లర్, చూడాలని ఉంది, అన్నయ్య, ఇంద్ర, ఠాగూర్, శంకర్దాదా ఎంబీబీఎస్, ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య లాంటి ఎన్నో మూవీస్తో ఇండస్ట్రీ హిట్స్ మరియు ఎన్నో రికార్డులను సృష్టించారు. తెలుగులో తొలి 10 కోట్ల రూపాయల వసూలు రాబట్టిన హీరో చిరంజీవి. తొలి 50 కోట్లు కూడా మెగాస్టారే. తొలి 100 కోట్ల సినిమాలోనూ చిరంజీవి నటించారు. చిరంజీవి సినిమా అంటే నైజాం రైట్స్ కోసం బయర్లు ఎగబడేవారు. రాయలసీమలో థియేటర్లు దద్దరిల్లేవి. ఉత్తరాంధ్రలో పిచ్చి పట్టినట్లు చూసేవారు. ఇక గోదావరి జిల్లాల అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజయవాడలో ఆయన సినిమాలు సంవత్సరం పాటు ఆడేవంటే ఆయనకున్న క్రేజ్ అండ్ ఆయన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. మామూలుగా మన టాలీవుడ్లో కొన్ని మూవీస్లో కామెడీ ఉంటుంది, కొన్ని సినిమాల్లో యాక్షన్ ఉంటుంది, ఇంకొన్ని సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఎమోషన్, సెంటిమెంట్ పెట్టి తీస్తారు. కానీ ఇవన్నీ కలిపి ఉండేది కేవలం చిరంజీవి గారి సినిమాల్లోనే. అంతేకాదు, మెగాస్టార్ చిరంజీవి గారి డ్యాన్స్ గురించి మనం సపరేట్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఆయన గ్రేస్ని మ్యాచ్ చేయడానికి చాలామంది హీరోలు ట్రై చేస్తూనే ఉంటారు. కళ్ళతోనే ఏ ఎమోషన్ అయినా పండించగల మహానటుడు చిరంజీవి గారు. 68 ఏళ్ల వయసులోనూ ఆయన ఉత్సాహంగా సినిమాలు తీస్తూ ఉల్లాసంగా డ్యాన్సులు, ఫైట్లు చేస్తున్నారంటే ఆయన ఎంచుకున్న రంగంపై ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆయన సినిమాతో పాటు మొత్తం ఇండస్ట్రీ బతకాలన్న సంకల్పంతో తన దగ్గరికి వచ్చే నటులు, దర్శకులను ఎంకరేజ్ చేస్తూ వారి సినిమా ఓపెనింగ్స్కి, ప్రీ రిలీజ్ ఫంక్షన్లకు వెళ్తూ ఉత్సాహపరుస్తుంటారు. తెలుగు ఇండస్ట్రీకి ఆయన పెద్దగా పాత్ర పోషిస్తున్నారు. చిరంజీవి అంటే కేవలం సినిమాలే కాదు, గొప్ప సామాజికవేత్త కూడా. దేశంలో ఎంతోమంది చిన్నారులు, యువత, వృద్ధులు సమయానికి రక్తం అందక చనిపోతున్నారన్న సర్వేలతో ప్రభావితమైన మెగాస్టార్ చిరంజీవి తన బ్లడ్ బ్యాంక్ ద్వారా ప్రతి సంవత్సరం వేలాది మందికి రక్తం అందిస్తున్నారు, బతికిస్తున్నారు. అంతేకాదు, కరోనా సమయంలో ఆయన ఎంత సేవ చేశారో అంతా చూశారు. చిరంజీవి కరోనా క్రైసిస్ చారిటీ అంటూ CCCని స్థాపించి దాని ద్వారా సినిమా ఇండస్ట్రీలో పెద్దలకు సేవలు అందించారు. ప్రతిరోజు ఆహారం, ప్రతి నెలా సరుకులు, వైద్య సాయం కావాల్సిన వారికి తన చారిటీ ద్వారా దగ్గరుండి చూసుకున్నారు. అంతేకాదు, కరోనాలో ఆక్సిజన్ కరువైన సమయంలోనూ తన ట్రస్ట్ ద్వారా పంపిణీ చేశారు. ఇక చిత్రపూరి కాలనీకి శ్రీకారం చుట్టడం, వారికి ఇల్లు స్థలాలు ఇప్పించడమే కాదు, ఇల్లు కట్టించే వరకు ప్రభుత్వంతో పోరాడారు. మరోవైపు రాజకీయాల్లో ఉన్న సమయంలో కేంద్ర మంత్రిగా ఎన్నో సేవలు అందించారు. ఇండస్ట్రీలో టికెట్ల విషయంలో సమస్యలు వచ్చినప్పుడు ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను పరిష్కరించడానికి చొరవ చూపించారు మెగాస్టార్. ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన సమయంలో మేము సైతం వంటి కార్యక్రమాల ద్వారా డబ్బును కూడబెట్టి ప్రభుత్వాలకు అందించారు. ఇలా మెగాస్టార్ జీవితం అటు సినిమాలకు, ఇటు సామాజిక కార్యక్రమాలకే అంకితం చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించింది. చిరంజీవి అంటే కోట్లాది అభిమానుల గుండె చప్పుడు, ఇండస్ట్రీకి పెద్దన్నయ్య, ప్రభుత్వాలకు కావలసిన వాడు, సింపుల్గా చెప్పాలంటే మన అందరి వాడు.